హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య టూన్స్. మనిషి సంఘజీవి కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులపై ఎంతగా ఆధారపడతాడో ఇండైరెక్ట్ గా బయట సమాజంలో ఇరుగు పొరుగు వారిపై కూడా అంతే ఆధారపడి బతకాలి. సిరివెన్నెల చెప్పినట్లు ఎంత ఏకాకి జీవితమైనా జగమంత కుటుంబం జగడాల్లో పడి సర్దుకుపోవాల్సిందే. ప్రతిచోట పంతాలకు పోయి పేచీలు పెట్టుకుంటే ప్రశాంతత దక్కదు, బతుకు బండి నడవదు. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సామెత. బాగా డబ్బున్నోడైతే వాడి ఇగోకి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టుకుని కాపాడుకుంటాడు. మరి బస్తీ బ్యాచ్ అయితే ఇగోల గోలే ఉండదు. మంచో చెడో అప్పుడే తేల్చేసుకొని ఎవరిదారిన వాళ్లు బతికేస్తుంటారు. అటూ ఇటూ కాని మధ్యతరగతి వారు మాత్రం ఈ ఇగోల బారిన పడి గెలవలేక, ఓడిపోయి ఓర్చుకోలేక మదన పడుతుంటారు. అలా ఈ సినిమాలో కూడా అద్దె ఇంట్లో ఉండే ఒక పెద్ద వయసు ప్రభుత్వ ఉద్యోగి తానొక్కడి జీతంపైనే ఆధారపడి పొదుపుగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న నేపథ్యంలో వాళ్లపై ఫ్లోర్ లోకి అద్దెకి వచ్చిన ఒక సాఫ్ట్వేర్ కొత్త జంట పరిచయం పలకరింపులతో మొదట్లో బాగానే సాగిన సఖ్యత, వారిద్దరి ఆదాయం, లైఫ్ స్టైల్ మధ్య అంతరాలతో మనస్సులో దూరం పెరుగుతుంది. రాను రాను పెద్దాయన జీతం, ఖర్చు, పొదుపుల బతుకుని వెక్కిరించే సాఫ్ట్వేర్ జంట విలాసాల లైఫ్ స్టైల్ తో తేడా కొడుతుంది. అది కాస్త సాఫ్ట్వేర్ కుర్రోడు కొత్త కారు కొని కింద పెద్దాయన గుమ్మం ముందు పార్క్ చేయడంతో సమస్య మొదలవుతుంది. అసలే ఇరుకు చోటు, అందులో కారు పెట్టగా పెద్దాయన బైక్ పెట్టడానికి తీయడానికి ఇబ్బంది వల్ల తలెత్తిన గొడవ కాస్త చిలికి పెద్దదే. పెద్దాయన వయసు, పరువు మర్యాదలకు, కుర్ర హీరో ఉడుకు రక్తం, ఇగోల మధ్య ఘర్షణగా మారి ఒకరిపై ఒకరు గెలవాలనే పంతంతో విచక్షణ కోల్పోయి చేసే కుతంత్రాలు వారితో పాటు వారి కుటుంబ సభ్యుల ప్రశాంతత కూడా కోల్పోయి పరువు బజారున పడేలా చేస్తాయి. చివరికి వారి మెంటల్ టెంపర్ తట్టుకోలేనంత అహం అవమానాలతో రగిలి ప్రాణాలు తీసే ప్లాన్లు వేసే దాకా దిగజారిపోయేలా చేస్తుంది. అయినా ఒక ప్రేక్షకుడిగా మనం ఎవరో ఒకరి వైపు తప్పు ఒప్పులు చెప్పలేనంత బ్యాలెన్స్డ్ గా సాగుతుంది కథాకథనం. కథాంశం చిన్నదే, కథలో పాత్రలు నలుగురే అయినా ప్రతి సీన్లో భగ్గుమంటున్న ఎమోషన్స్ మనకు కూడా ఆవహించి సినిమాలో పాత్రలుగా మార్చేస్తాయి. ఈ సినిమాలో మనుషులుగా ఇద్దరు మంచివారే, కానీ వారి మంచిని కమ్మేసి ప్రతీకారం తీర్చుకునే దాకా తీసుకెళ్లిన వారి ఇగోనే ఇక్కడ విలన్. ఇక కథలోంచి బయటకొస్తే నిత్య జీవితంలో మనం ఎదుర్కొని సర్దుకుపోయే అనేక సమస్యల్లో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలకు మూల కారణం. అవసరమున్నా లేకున్నా ఆడంబరాలకు పోయి కార్లు కొనేయడం ఒక కారణం. ఆర్టీఏ చట్టాల ప్రకారం కారు కొనే ముందు సొంత పార్కింగ్ కలిగి ఉండాలన్న నిబంధన ఉన్నా పట్టించుకోకుండా లోన్లు పెట్టి కార్లు కొనేసి రోడ్లపై, షాపుల ముందు, గల్లీల్లో సగభాగం అనధికార కార్ల పార్కింగ్ వాడేసుకుంటూ అడిగితే గొడవలకు దిగే ఉదంతాలకు కొనసాగింపే ఈ చిత్ర కథ. Hi friends, please subscribe to Surya Toons YouTube channel.